బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో కోవిడ్ విజృంభిస్తుంది. చాప కింద నీరులా మెల్లమెల్లగా కోవిడ్ కేసులు విజృంభిస్తున్నాయి. మెల్లగా మొదలై మొత్తం కమ్మేస్తుంది. ఒక్కటిగా నమోదైన కేసులు ఇప్పుడు వేలకు వేలు పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. జూన్ 8వ తేదీ ఉదయం 8 గంటల వరకు దేశంలో 6133 కోవిడ్ యాక్టివ్ కేసులున్నాయి. కరెక్ట్ గా 20 రోజుల క్రితం అంటే మే 22న కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య కేవలం 257. కానీ ఇప్పుడు 6000కు పైగా కేసులు నమోదయ్యాయంటే కరోనా వ్యాప్తి ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కేసుల సంఖ్యనే కాదు, మరణాలు కూడా సంభవించడం ఇప్పుడు గుబులు రేపుతోంది. గత 24 గంటల్లో కరోనాతో 6 మృతి చెందినట్లుగా సమాచారం. ఈ మరణాల్లో కేరళలో 3, కర్ణాటకలో 2, తమిళనాడులో 1గా నమోదయ్యాయి. తాజా మరణాలతో దేశంలో ఈ ఏడాది కోవిడ్ మృతుల సంఖ్య 65కు చేరుకున్నట్లయింది. దేశంలో కేరళలో కోవిడ్ విలయ తాండవం చేస్తోంది. ఆ రాష్ట్రంలో 1950 కేసులుండగా ఆ తర్వాత గుజరాత్లో 862, ఢిల్లీలో 686, పశ్చిమ బెంగాల్లో 693, మహారాష్ట్రలో 595, కర్ణాటకలో 366, ఉత్తరప్రదేశ్లో 219, ఇటు తమిళనాడులో 194 కేసులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్లో కూడా కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లుగా లెక్కలు చెప్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా టెన్షన్ పెడుతోంది. ముఖ్యంగా ఏపీలో 10ల సంఖ్యలో కేసులు పెరగడం ఆందోళన కలిగించే విషయం. ఏపీలో ప్రస్తుతం 86 కోవిడ్ యాక్టివ్ కేసులున్నట్లుగా సమాచారం. తెలంగాణలో 10 కోవిడ్ యాక్టివ్ కేసులున్నాయి ఇప్పటి వరకు. అటు కేంద్ర ప్రభుత్వం కూడా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలను ఇప్పటికే అప్రమత్తం చేస్తోంది. ఆక్సిజన్, ఐసోలేషన్ బెడ్స్, వెంటిలేటర్లు, అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయని నిర్ధారించుకోవాలని అన్ని రాష్ట్రాలు అలాగే కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం ఆదేశాలైతే జారీ చేసింది. కరోనా పెద్ద ప్రమాదం లేదని వైద్యులు చెప్తున్న మాట నిజమైనా లైట్ తీసుకుంటే మాత్రం లైఫ్ రిస్క్ లో పడినట్టే. బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ కలిగి ఉన్నవారు, వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు, ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు ఇంట్లో ఉన్న కరోనా జాగ్రత్తలు పాటించాలి ఖచ్చితంగా. ఆరోగ్య సమస్యలు కలిగిన వారు కోవిడ్ బారిన పడితే తప్పకుండా చికిత్స తీసుకోవాలి. కరోనా లక్షణాలు కలిగిన వారు స్వయంగా ఐసోలేషన్ లో ఉండడం కూడా మంచిదని వైద్యులు సలహా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే రాకూడదనుకున్నామో మళ్ళీ చాప కింద నీరులా కరోనా విజృంభిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో అంత ప్రమాదం లేదని కోవిడ్ గురించి చెప్తున్నారు. బట్ జాగ్రత్తలు చాలా అవసరం. ఇప్పటికే చాప కింద నీరుల కేసులు కూడా యాక్టివ్ కేసుల సంఖ్య 6000కు పైగానే పెరిగిన సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది. ఇటు ఏపీలో దేశవ్యాప్తంగానే కాకుండా ఇటు ఏపీలో చూసుకున్నా అలాగే మనకి తెలంగాణలో చూసుకున్నా కూడా క్రమంగా కేసుల సంఖ్య కూడా పెరుగుతుంది. వర్షాకాలంలోకి ఎంటర్ అయ్యాం కాబట్టి తగు జాగ్రత్తలు, తగు సూచనలు అన్ని కూడా మనం పాటించాలని వైద్యులు చెప్తున్న పరిస్థితి అయితే ఎట్టకేలకు కనిపిస్తుంది. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అందరం కూడా మాస్క్ వేసుకొని బయట తిరగాల్సిన అవసరం కూడా ఉంది. చాలా వరకు మాస్క్ కొంచెం మనం వేసుకుంటే కనుక తగిన జాగ్రత్తలు, శానిటైజర్స్ వాడితే కొంచెం మనం కరోనా బారిన పడకుండా మనకి మనం ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళం అవుతాం, పక్కన వాళ్ళని కూడా కాపాడిన వాళ్ళం అవుతాం. కాబట్టి చాలా వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలంలోకి ఎంటర్ అయ్యాం, సీజనల్ వ్యాధులు వస్తాయి, ఫ్లూలు వస్తాయి, అలాగే జ్వరాలు వస్తాయి, జలుబులు వస్తాయి. కాబట్టి మనం చాలా వరకు రోగ నిరోధక శక్తిని కూడా కలిగి ఉండాలి అని కూడా డాక్టర్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆఫ్టర్ కోవిడ్, బిఫోర్ కోవిడ్ అన్నట్టు మన జీవనం మారిపోయింది కాబట్టి హెల్దీ ఫుడ్ కూడా తీసుకోవాలి, రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. వ్యాక్సిన్స్ వేసుకున్నాం కాబట్టి దానివల్ల మనకి ఎటువంటి ప్రమాదం కూడా ఉండదు అని చెప్తున్నారు. ఎప్పుడైతే రోగ నిరోధక శక్తి మన బాడీలో తగ్గిపోతుందో ఆ టైంలో మాత్రమే కోవిడ్ ఈజీగా మనల్ని యాక్టివేట్ చేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అందరం కూడా రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి, నీట్ ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా కూడా కోవిడ్ విజృంభిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మెల్లగా మొదలై మొత్తం కమ్మేస్తోంది. ఒక్కటిగా నమోదైన కేసులు ఇప్పుడు వేలకు వేలు పెరిగిపోతున్న పరిస్థితి. జూన్ 8వ తేదీ ఉదయం 8 గంటల వరకు దేశంలో 6133 కోవిడ్ యాక్టివ్ కేసులున్నాయి. కరెక్ట్ గా అంటే 20 రోజుల క్రితం మే 22న కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య కేవలం 257 మాత్రమే. కానీ అవి ఇప్పుడు 6000కు పైగా కేసులు నమోదయ్యాయి. అంటే కరోనా వ్యాప్తి ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ కేసుల సంఖ్యనే కాదు, మరణాలు కూడా సంభవించడం ఇప్పుడు గుబులు రేపుతున్న విషయం.
గత 24 గంటల్లో కరోనాతో 6 మరణించారు ఇప్పటి వరకు. ఈ మరణాల్లో కేరళలో 3, కర్ణాటకలో 2, ఇటు తమిళనాడులో 1 ఉన్నాయి. తాజా మరణాలతో దేశంలో ఈ ఏడాది కోవిడ్ మృతుల సంఖ్య 65కు చేరుకుందని చెప్పుకోవచ్చు. దేశంలో అంటే కేరళలో కోవిడ్ విలయతాండవం చేస్తుంది. గతంలో కూడా మనం చూసాం, కేరళనే ఎక్కువ తాకింది. అలాగే మహారాష్ట్ర విషయానికి వస్తే కూడా కేసులు ఎక్కువగా ఉన్న పరిస్థితి చూసాం. సేమ్ సీన్ ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతోంది. కేరళలో కానీ గుజరాత్లో తీసుకుంటే, ఢిల్లీలో, అలాగే పశ్చిమ బెంగాల్లో, మహారాష్ట్రలో కూడా కేసులు ఎక్కువగా నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా తర్వాత కర్ణాటక ప్లేస్ 366, ఉత్తరప్రదేశ్లో 219, తమిళనాడులో 194 కేసులు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్లో కూడా కోవిడ్ కేసుల సంఖ్య అయితే క్రమంగా పెరుగుతున్నట్లయితే లెక్కలు చెప్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా టెన్షన్ పెడుతోంది. ముఖ్యంగా ఏపీలో పదుల సంఖ్యలో కేసులు పెరగడం ఆందోళనకు గురి చేసే విషయం. ఏపీలో ప్రస్తుతం 86 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నట్లుగా లెక్కలు చెప్తున్నాయి. తెలంగాణలో 10 కోవిడ్ యాక్టివ్ కేసులున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం కూడా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలను అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు ఆక్సిజన్స్ గానీ, ఐసోలేషన్ బెడ్స్, వెంటిలేటర్, అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయా లేదా అని కూడా నిర్ధారించుకోవాలని అన్ని రాష్ట్రాలకు, అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలను కూడా కేంద్రం ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కరోనాకి పెద్ద ప్రమాదం లేదని వైద్యులు చెప్తున్న మాట నిజం. కానీ లైట్ తీసుకుంటే మాత్రం లైఫ్ రిస్క్ లో పడినట్టే. ఇటు బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగి ఉన్నవారు, ఇటు వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు, ముఖ్యంగా గర్భిణీలు కావచ్చు, చిన్నపిల్లలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది.